లేక్ విక్టోరియాకి వచ్చాం మనం. విక్టోరియా సరస్సు. చాలా బాగుంటుంది, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సో ముందు మీరు లైక్ చేసేయండి. పక్కనే బీచ్, ఈ పక్కనే మనకి అరేంజ్ చేశారు. కూర్చొని అలాగా పిల్లగాలి చల్లగాలి అన్నీ ఉంటాయి ఇక్కడ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని నేను దేవుని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను వర్క్ చేస్తున్న క్లయింట్కి అయితే యాన్యువల్ డే ఫంక్షన్ నన్ను అయితే ఇన్వైట్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే కంపాలలో పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాం. మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెట్రోల్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. 1 లీటర్ వచ్చి 6000 సిల్లింగ్స్ ఉంటుంది. అంటే మన ఇండియా కరెన్సీలో ఆల్మోస్ట్ 150 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ తాతయ్యే ఇక్కడ ప్రెసిడెంట్, యుగాండా ప్రెసిడెంట్ అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బస్సులో ఉన్నాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడ ట్రోపికల్ బీచ్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో ట్రోపికల్ బీచ్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. ప్రత్యేకించి అయితే ఈ యుగాండాలో ప్రత్యేకించి ఇక్కడ డ్యాన్స్ చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. సో ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం ఆన్ ద వేలో ఉన్నాం. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే టొకోకో బీచ్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ ఉంటే ఎన్టీబీ, యుగాండాలో ఎన్టీబీ లొకేషన్లో ఉంటుంది టొకోకో బీచ్. చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సో ముందు మీరు లైక్ చేసేయండి. బీచ్ పక్కనే కూర్చుంటే కిక్కే వేరప్ప. సో అవునా కదా. సో అరేంజ్ చేస్తున్నారు. ఈజ్ మై మేనేజర్. సబ్స్క్రైబ్. ఈజ్ మై ఫ్రెండ్ ఎర్నెస్ట్ అండ్ ఈజ్ ఆల్సో మై టీమ్మేట్ అబ్దుల్ సయ్యద్. హాయ్. హాయ్. సో చాలా బాగుంటుందండి, ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. చాలా కష్టపడి చేస్తున్నాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకవైపు చినుకులు పడుతున్నాయి. సో అయినా మీకోసం తీస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది సముద్రం కాదు, విక్టోరియా లేక్, అంటే విక్టోరియా సరస్సు అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఒక సరస్సుని విజిట్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మన వైజాగ్లో ఆర్కే బీచ్, ఈ బీచ్ల్లో స్నానాలు చేశాను. కానీ ఫస్ట్ టైం ఒక సరస్సు చూస్తున్నాను. ఇది విక్టోరియా లేక్ అనమాట. ప్రత్యేకమైనటువంటి బర్డ్ చూపిస్తాను. ఈ బర్డ్ నేమ్ నాకు కూడా తెలియదు. ఇది యుగాండాలో మాత్రమే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చూడండి దాని ముక్కు చూడండి ఎంత సూదుగా ఉందో. నాకు భయం వేస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను మీకోసం. కొంచెం సైడ్కి రాలే. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయి. అవి కానీ వచ్చే పొడిచాయా అంటే మాత్రం అబ్బో చాలా పెద్దవి. చాలా చూదుగా ఉంది. అటువైపు ఒకటి వెళ్తుంది. ఇవి ఇక్కడ యుగాండాలో మాత్రమే ఉంటాయి. బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. నేను తెలుసుకున్నాక స్క్రీన్ మీద పెడతాను. లేదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఏంటన్నది బర్డ్. బాగుంది, చాలా పెద్ద ఉన్నాయి. దగ్గరికి వెళ్దామంటే పొడిచేస్తేమో భయం. చూడండి ఒకవైపు బీచ్ ఉంది, ఇంకోవైపు చల్లగా ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇన్ని డేస్ వర్క్ చేసి ఎప్పుడు వర్క్ ప్రెజర్తో ఉన్నా. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ అవుట్స్కట్కి వచ్చాం, యుగాండా అవుట్స్కట్కి వచ్చాం. ఇది ఎన్టీబీ ట్రోపికల్ బీచ్ అనమాట. ఇది బాగున్నాయి కదా. సో ఇంకా చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఇప్పుడే వచ్చాం కదా. సో ఇక్కడ యుగాండాలో అన్ని బాక్సెస్ బైక్లే ఉంటాయి. మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. జోయింగ్ కానీ బాగుంది. ఇది చాలా ఎక్కువ మైలేజ్ వస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి బయటికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇది యూజ్ చేస్తారు. 2-3 టైమ్స్ ఆల్రెడీ బోడా ఎక్కాను అనమాట. కానీ ఇది కాదు, అంటే సేమ్ ఇవే బాక్సర్లు ఉంటాయి. మీకు వీడియోలో చూపిస్తాను బాక్సర్లు ఇక్కడ ఏ బైక్లు ఎక్కువ యూజ్ చేస్తారనేది.
ప్రతి ఒక్కరు మ్యాక్సిమం బాక్సర్లు మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ మైలేజ్ వస్తది. ప్రతి ఒక్కరి దగ్గర మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కూడా ఈ బైక్‌లే ఉంటాయి. బాక్సర్లు మాత్రమే ఉంటాయి. చాలా ఎక్కువ మైలేజ్ వస్తది. అండ్ బోడా అంటారు బైక్ టాక్సీ. అండ్ బైక్ టాక్సీ కూడా చాలా తక్కువ ఉంటది. జస్ట్ 1000, 2000 సిల్లింగ్స్ మాత్రమే ఉంటాయి. సో, ఇదే బాక్సర్స్ అనమాట. అండ్ అక్కడ గేమ్స్ కూడా ఆడిపిస్తున్నారు. సో, చూద్దాం. గేమ్స్ అండ్ డాన్స్ అవన్నీ మీకు చూపిస్తాను. వచ్చేయండి. సో, మీ అందరం కూడా వచ్చాం కదండీ! ఈ విక్టోరియా లేక్ పక్కనే, ఈ విక్టోరియా సరస్సు పక్కనే ఇప్పుడు మేము గేమ్స్ ఆడుతాం. సో, వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మీరిక్కడ చూడొచ్చు ఏమేమి పెడుతున్నారనేది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్ చేయండి. మీరేమైతే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, లూడో గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా లూడో గేమ్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు గేమ్ స్టార్ట్ చేశారు. సో, ఈ వీకెండ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా గేమ్స్ ఆడుతున్నాం. మీరు ఎప్పుడైనా ఆడారా చిన్నప్పుడు మనం చాలా గేమ్స్ ఆడాం కదా. వెరీ నైస్. ఇప్పుడు మా అబ్దుల్ వెళ్ళాడు, చూద్దాం. వావ్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. షట్, లాస్ట్ వన్. Very nice. We won only. He was one left, right? By one. Yes. Very nice. That. Which number? 6. 6, right? This is 6, middle. This one, and this one. Cameras around here. It is down. This one, and you say this one. Here, this one also. Yeah. 1, 2, 3. Only 3 only there. Don't try. Hey, this one. What happens if you can't move in? ఈ గేమ్ ఏంటంటే చెక్కలతో నెంబర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. మన దగ్గర డైస్ ఉంటుంది. సో, అది వెయ్యాలి. ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ ఆ చెక్కని రిమూవ్ చేయాలన్నమాట. పడకుండా చాలా కేర్ఫుల్గా తీయాలి. It's only one and at a time, right? I can use my right one or someone. No. It's bigger Whether we like it or not. I think it's going to fall. It's going to fall. Please come on the win. Yeah. Guys, come on the win first. Yeah. సో, ఈలోగా అయితే లంచ్ టైం అయింది. సో, మా కోసం తలాఫియా ఫిష్ అయితే ఆర్డర్ పెట్టారు. సో, తలాఫియా ఫిష్ ఫస్ట్ టైం నేను తింటున్నాను. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది గోట్ ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడే ఫిష్ అండ్ చికెన్ కూడా తిన్నాం.
Check the music. All of us want system to be on fire. Listen. Katika bondi kasi, napoli papa kifi. Léon Velon déclenché, civilisation pas mal. La vie comme on déclenché, c'est la vie comme on déclenché. A dire comme on déclenché, civilisation pas mal. Oula.